హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కామాక్షి. ఇవాళ మన సమ్మర్ స్పెషల్ రెసిపీ ఏంటంటే సుగంధ కటోరా. ఈ సుగంధ కటోరాని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి. 2 వేస్లో నేను ఈరోజు ప్రిపేర్ చేసి చూపిపోతున్నాను. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ హెల్త్ విషయానికి వస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ మనం సుగంధతో పాటు కటోరాని 2 మిక్స్ చేస్తున్నాం కాబట్టి ఇంకా ఇది డబల్ బెనిఫిట్స్తో మనకి సమ్మర్ సీజన్లో బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఇప్పుడు ఈ స్ఫటిక ఆకారంలో ఉండే కటోరా చూసారు కదా, ఇదేంటంటే ట్రగాకాంత్ గమ్ అన్నమాట. ఇది ట్రగాకాంత్ చెట్టు నుంచి వచ్చే గమ్ము కాబట్టి దీన్ని ట్రగాకాంత్ గమ్ అని పిలుస్తారనమాట. మనకి ఏ విధంగా అయితే వేప చెట్టు నుండి గమ్ అట్లా వస్తుందో ఇది కూడా ట్రగాకాంత్ చెట్టు నుంచి వచ్చే గమ్ అండి. దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంది. అయితే ఇది పాతకాలంలో లేదండి, కొత్తగా దీన్ని రీసెర్చ్ చేశారు కాబట్టి ఇప్పుడు ఇది అందరికీ తెలిసి దీనివల్ల దీనికి ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటో అందరికీ తెలిసి ఇప్పుడు అందరూ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం దీన్ని ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, దీన్నే ట్రగాకాంత్ గమ్ అంటారు. అండ్ హిందీలో వచ్చేసి గూంద్ కటోరా అని అంటారనమాట. మనం ఎక్కడన్నా దీన్ని పర్చేస్ చేయాలని అనుకున్నా కూడా గూంద్ కటోరా అంటే వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుందండి. సో ఇది ఎక్కువ గూంద్ కటోరా అని ఇప్పుడు పిలుస్తున్నారు. అండ్ నెక్స్ట్ దీన్ని నైట్ అంతా నానబెట్టేసి మార్నింగ్ నేను యూస్ చేస్తున్నానండి. 2-3 అవర్స్ అయితే సరిపోతుంది అని అంటారు, బట్ ఇది బాగా ఈ విధంగా అవ్వడానికి నాకు అయితే 8 అవర్స్ ఓవరాల్ నైట్ పెట్టేశాను అనమాట. నైట్ దీన్ని నానబెట్టి మార్నింగ్ యూస్ చేసుకోవాలన్నమాట. నేను ఆ పక్క రోజు ఈవినింగ్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఒక గ్లాస్లోకి కూల్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కూల్ మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ కటోరాని యాడ్ చేసుకోవాలి. ఇలా కటోరాని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ గ్లాస్లో కూడా యాడ్ చేసేస్తున్నానండి. ఒకటి వచ్చి నేను మిల్క్ షేక్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను, ఇంకోటి షర్బత్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇంకో గ్లాస్లో కూడా ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆర్ 4 టేబుల్ స్పూన్స్ కటోరాని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులోకి మనం సుగంధాన్ని యాడ్ చేసుకోవాలి. ఇది సుగంధ సిరప్ అండి, మనకి ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది, సూపర్ మార్కెట్స్లో అయినా ఆన్లైన్లో అయినా దొరుకుతుంది. ఇంకో గ్లాస్లో కూడా సుగంధ సిరప్ని యాడ్ చేస్తున్నాను. సిరప్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో షుగర్ ఎలాంటివి వేయాల్సిన అవసరం లేదండి, ఈ సిరప్లోనే మనకి షుగర్ అనేది అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి సబ్జా సీడ్స్, ఇది కూడా ఒక 4 అవర్స్ అయినా 3 అవర్స్ అయినా నానబెట్టి అప్పుడు మనం ఈ సబ్జా సీడ్స్ని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మిల్క్లోకి కొంచెం యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మన సుగంధ వాటర్లోకి కూడా యాడ్ చేస్తున్నాను. వేసుకున్న తర్వాత ఇక్కడ సుగంధ వాటర్లో 1/2 నిమ్మ చెక్కని ఇలా రసంలాగా పిండుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ కటీరా అండ్ ఇక్కడ సబ్జా సీడ్స్, నిమ్మరసం ఈ షర్బత్లోకి బాగా మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకొని కొంచెం కూల్ వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ ఇక్కడ మిల్క్ కూడా యాడ్ చేశాం కదా, సో దీన్ని కూడా ఒకసారి బాగా అన్నీ కలిసేటట్టుగా కలుపుకొని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వేసవి కాలంలో ద బెస్ట్ రెసిపీ అని మనం చెప్పచ్చు. ఇక్కడ కటోరా ప్లస్ సుగంధి 2 చర్మానికి మేలు చేస్తుందండి. నెక్స్ట్ డైజెషన్ ఇంప్రూవ్ అయ్యేటట్టుగా చేస్తాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కటోరా వచ్చేసి కటోరా యూజ్ చేయడం వల్ల దగ్గు విరోచనాలకి నివారణగా ఉపయోగించబడుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనం సుగంధి యూజ్ చేస్తున్నాం కదండి, ఈ సుగంధి ఎలా వస్తుందంటే సుగంధి పాల చెట్ల వేళ్ళ నుంచి ఈ సుగంధి అనేది మనం ప్రిపేర్ చేసుకుంటామండి. ఆ వేళ్ళని కత్తిరించి బాగా ఎండబెట్టేస్తారు. అది బాగా ఎండిన తర్వాత దాన్ని కషాయంగా చేస్తారనమాట. ఈ కషాయంలో కొంచెం పంచదారను కూడా చేర్చి సిరప్ లాగా పాకాన్ని తయారు చేస్తారు. ఇది సుగంధి షర్బత్ అనమాట. ఇది మనకి ఆన్లైన్లో మార్కెట్స్లో దొరుకుతుందండి. సో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. అండ్ ఈ 2 కాంబినేషన్లో మనం రెసిపీస్ ప్రిపేర్ చేసుకుంటే వేసవి కాలంలో చాలా బెస్ట్ రెసిపీ అని మనం చెప్పచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నెక్స్ట్ మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ అండి, టేక్ కేర్.